అందరికీ నమస్కారం అండి. మనం సంక్షిప్త శ్రీమద్ దేవి భాగవతం చదువుకుంటున్నాము. మూడో స్కందంలో 6 అధ్యాయాలు ఫినిష్ చేసుకున్నాం. ఏడోది చదువుకుందాం ఇప్పుడు. నారదుడు అడగగా బ్రహ్మదేవుడు పరమాత్ముని స్థూల సూక్ష్మ స్వరూపమును, త్రివిధ సృష్టిని, గుణాదులను వర్ణించి చెప్పుట. బ్రహ్మ నుడివెను. నేనును విష్ణువు శంకరుడు అనుపమ ప్రభావశాలియగు ఆ దేవిని దర్శించితిమి. మహాత్ముడవగు నారద, అక్కడనున్న చాలా మంది దేవీమణులు వేరువేరుగా కనిపించుచుండిరి అన్నారు. వ్యాసుడు నుడివెను. తండ్రి మాటలను విని మునివరుడగు నారదునకు మిగులు సంతోషము కలిగెను. మరల బ్రహ్మతో ఇట్లడిగెను. నారదుడు నుడివెను. తండ్రి, ఆద్యుడు, అవినాశియు, నిర్గుణుడు, అక్షరుడు, అవ్యయుడు అగు పరమపురుషుని దర్శించిన మీ అనుభవము, ఆ స్వామి రూపమును దయతో వర్ణింపుడు. కమలము నుండి ప్రకటమైన తండ్రి, నేను త్రిగుణ శక్తిని దర్శించి ఉన్నాను. నిర్గుణ శక్తి ఎట్లుండును? ఆ దేవి రూపం ఎట్లున్నది? పరమపురుషుని రూపం ఎట్లుండును? ఈ 2 రూపములను నాకు తెలుపుడు. వారిని దర్శించుటకు నేను శ్వేతద్వీపమునకు వెళ్ళి గొప్ప తపమాచరించుచుంటిని. చాలామంది సిద్ధులు, మహాత్ములు, క్రోధమును జయించిన తాపసులు నా ఎదుటకు వచ్చిరి. కానీ ఆ పరబ్రహ్మ పరమాత్ముని నేను చూడలేకపోయితిని. దయచేసి ఆ స్వామి పరిచయ భాగ్యమును నాకు కలుగజేయుడు అని అడిగారు. వ్యాసుడు నుడివెను. ఇట్లు నారదుడు తన తండ్రి ప్రజాపతియగు బ్రహ్మనడిగెను. అప్పుడు బ్రహ్మ ముఖము చిరునగవుతో కలకలలాడుచుండెను. ఆయన నోటి నుండి సత్యవచనములు వెలువడెను. బ్రహ్మ పలికెను. మునీంద్ర, నిర్గుణుని యొక్క రూపమును ఈ కనులతో చూడలేము. నిర్గుణునికి రూపము ఏదియును ఉండదు. అప్పుడది ఎట్లు దృష్టిగోచరమగును? నిర్గుణ శక్తి, నిర్గుణ పరమపురుషుడు అంత సులభముగా కనిపించరు. మునిజనులు జ్ఞానరూప నేత్రములతో వారిని వీక్షింతురు. ప్రకృతి పురుషులని ఇరువురిని జన్మ లేనివారు, నాశనము లేనివారు అని తెలుసుకొనవలను. దృఢమైన నమ్మకముతో చింతన చేయుట వలన వారి ఆభాస మాత్రము లభించును. విశ్వాసలోపమున్నచో ఎప్పుడునూ వారు లభ్యము కారు. నారద, సకల ప్రాణులలోనున్న చైతన్యమే పరమాత్మ. తేజోరూపుడైన పరమాత్మ భిన్న భిన్న ప్రాణులలో వ్యాపించి సదా విరాజమానుడై ఉండును. మహానుభావుడవగు నారద, ఆ పరమాత్మను అటులనే ఆద్యాశక్తిని సర్వత్రా వ్యాపించినదిగా తలపోయవలెను. వారన్ని చోట్ల ఉందురు. వారు లేకుండా జగత్తునందు ఏ వస్తువునకును ఉనికి లేదు. వారు సదా ప్రతి ప్రాణి శరీరమునందును కలిసి ఉందురు. ఇరువురును అవినాశులు, ఏకరూపులు, చిన్మయులు, నిర్గుణులు, నిర్మలులు. శక్తియే పరమాత్మ, పరమాత్ముడే శక్తి అని సిద్ధాంతము. నారద, వీరిలో ఏ భేదమునూ లేదు. ఇది సూక్ష్మతత్వమని తెలుసుకొనుము. సకల శాస్త్రములను అంగ ఉపాంగములతో కూడిన వేదములను అధ్యయనము చేసిన తరువాత కూడా మనసులో వైరాగ్యం ఉదయించనిచో అట్టి మానవుడు ప్రకృతి పురుషుల సూక్ష్మ భేదమును తెలుసుకొనజాలడు. కుమారా, నీవు అత్యుత్తమ విద్వాంసుడవు. సగుణ ప్రాణి ఎవరైనను నిర్గుణ బ్రహ్మను సాక్షాత్కారము చేసుకొనగలరా? అందువలన నీవు సగుణ పరమాత్మనే ఆరాధించవలెను. ఇప్పుడు నారదుడు నుడివెను. తండ్రి, నీవు దేవతలకు కూడా ఆరాధ్య దైవము. 3 గుణముల స్వరూపమును కూడా నేను విస్తృతముగా తెలుసుకొనగోరుచున్నాను. సాత్విక, రాజస, తామస భేదములతో అహంకారము 3 రూపములు. పురుషోత్తమ, ఆ రూపములను కూడా స్పష్టముగా తెలుపుము. ప్రభు, అంతయు తెలుసుకొని సందేహ నివృత్తిని పొందవలననుకొనుచున్నాను. నాకా జ్ఞానమును ఉపదేశింపుడు. అట్లే గుణముల విస్తృత లక్షణములను కూడా వేరువేరుగా విశదీకరింపుడు అని అడిగారు. వ్యాసుడు తెలిపెను. పాపరహితుడైన నారద, 3 అహంకారములకును 3 శక్తులున్నవి. అవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్థశక్తి అను నామములతో ఖ్యాతి వహించినవి. జ్ఞానశక్తి సాత్విక అహంకారముతో, క్రియాశక్తి రాజస అహంకారముతో, ద్రవ్యశక్తి తామస అహంకారముతో సంబంధము కలిగి ఉన్నది. ఈ 3 శక్తులను నీకు తెలిపితిని. నారద, ఇప్పుడు వాటి కారణములను నిరూపించదను. సావధానముగా వినుము. తామసికమైన ద్రవ్యశక్తితో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను
ఆహ్, పంచతన్మాత్రల ఉత్పత్తి తెలుపబడినది. ఆకాశము యొక్క గుణము శబ్దము, వాయువు గుణము స్పర్శ, అగ్ని గుణము రూపము, జలమునకు రసము, పృథ్వీ గుణము గంధము అగును. నారద, సంక్షిప్తముగా ఈ విషయమును అర్థము చేసుకొనవలెను. ద్రవ్యశక్తితో సంబంధముంచుకొనిన వారు ఈ పదింటిని ఒకటిగా చేసి ప్రకటమగుదురు. అప్పుడు వారిని తామసాహంకారముతో ఉత్పన్నమైన సృష్టి అని చెప్పుదురు. రాజస క్రియాశక్తి చేత ప్రాదుర్భవించిన వాటిని చెప్పెదను వినుము. చెవులు, చర్మము, నాలుక, కనులు, నాసిక. ఈ 5 జ్ఞానేంద్రియములు, అటులనే వాక్కు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, గుదము. ఈ 5 కర్మేంద్రియములను, ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అంటే పంచప్రాణాలు. ఇవన్నీయు క్రియాశక్తి నుండి ఉత్పన్నములు అగును. ప్రకటమైన ఈ 15 ఈ 15 సముదాయమును రాజస సృష్టి అని చెప్పుదురు. వీటి సాధనములన్నీయును క్రియాశక్తిమయములు. వీటి ఉపాదాన కారణము చిద్వృత్తి అని చెప్పబడును. సాత్విహ సాత్వికాహంకారమునకు సంబంధించినది జ్ఞానశక్తి. దానితో దిశలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని కుమారులు, 5 జ్ఞానేంద్రియముల యొక్క 5గురు అధిష్టాన దేవతలు, బుద్ధి మొదలగు అంతఃకరణముల యొక్క అధిష్టాతలగు చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, 4వ వాడు క్షేత్రజ్ఞుడు, మనసుతో సహా 15 ప్రకటములైనవి. సాత్వికాహంకారము యొక్క ఈ సృష్టి సాత్విక సృష్టి అను పేరుతో ప్రసిద్ధి చెందినది. స్థూల సూక్ష్మ భేదములతో పరమాత్మ యొక్క రూపములు 2. భగవంతుని యొక్క నిరాకార జ్ఞాన రూపమును అందరికిని ఉపాదాన కారణముగా చెప్పబడింది. సాధకులకు ధ్యానమునందు స్థూల రూపము భాసించును. ఇప్పుడు వ్యాఖ్యానించినది పరమపురుషుడకు పరమాత్మ సూక్ష్మ శరీరమే. నా ఈ శరీరము కూడా సూత్ర రూపమున ఆ స్వామి స్థూల శరీరముగా చెప్పబడును. పంచతన్మాత్రలను వివరించితిని. సూక్ష్మభూతములను వాటిని పంచీకరణము చేసిన తర్వాత పంచభూతముల సముదాయమగు శరీరము ఉత్పన్నమగును. ఈ పంచీకరణ భేదమును కూడా వచించదను వినుము. సకల భూతముల విభజన స్పష్టమైన తోడనే ప్రతి ఒక్కరి యందు ఒక్కొక్క గుణము యొక్క వృద్ధి కనిపించును. ఆకాశము యొక్క గుణము కేవలము శబ్దమొక్కటియే. రెండవదేదియునూ లేదు. వాయువునకు శబ్దస్పర్శలను 2 గుణములు కలవు. అగ్నికి శబ్దస్పర్శ రూపములు 3 గుణములున్నవి. శబ్దస్పర్శ రూప రసములను 4 గుణములు జలమునకు కలవు. శబ్దస్పర్శ రూప రస గంధములు అను 5 గుణములతో పృథివీ పరిపూర్ణమై ఉన్నది. ఈ సకల వస్తువుల సమ్మేళనం చేతనే బ్రహ్మాండము ఉత్పన్నమగునని చెప్పబడును. సకల జీవులు కలిసి బ్రహ్మాండమును స్థిరముగా నుంచెదరు. ప్రాణులు 84 లక్షలని చెప్పబడినవి. బ్రహ్మ నుడివెను, నాయన నారద, నీవడిగిన సృష్టిని వర్ణించి తెలిపితిని. ఇప్పుడు గుణములను గూర్చి తెలుపెదను. ఏకాగ్రచిత్తుడవై వినుము. సత్వగుణము ప్రీతిమయమని తెలుసుకొనుము. సుఖముచే ప్రేమ ఉత్పన్నమగును. ఆర్జవము, సత్యవము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధృతి, అనుకంప, లజ్జ, శాంతి, సంతోషము అను ఈ సకల గుణములు నిశ్చల సాత్విక ప్రేమ ఉత్పన్నమగుటకు కారణములగును. శుభ్రమైన వర్ణము గలది సత్వగుణము. దీని వలన ధర్మమునందు నిరంతరము ప్రేమ వృద్ధి చెందును. దీనికి తోడు సాత్విక శ్రద్ధ యొక్క ప్రాదుర్భావము, అసాత్విక శ్రద్ధ యొక్క తిరోభావము జరుగును. సాత్వికము, రాజసము, తామసము అని శ్రద్ధ 3 రకములని తత్వదర్శులగు మునులు పలుకుదురు. రాజసి శ్రద్ధ రక్త వర్ణము కలిగి ఉండును. దాని నుండి విలక్షణమైన ప్రేమ ఉత్పన్నమగుట అసంభవము. దుఃఖము వలన ప్రీతి లోపించును. రాజస శ్రద్ధ ఉన్న చోట ద్వేషము, ద్రోహము, లోభము, హఠము, కోరిన పదార్థమును పొందవలనను చింత, నిద్ర ఇవన్నీయును తమ అధికారమును కలిగి ఉండును. అభిమానము, గర్వము, మానసిక వికారము రాజస శ్రద్ధ వలననే ఉత్పన్నములగును.
ఈ లక్షలం ఈ లక్షణములు ఉన్న చోట రాజస శ్రద్ధ ఉండునని తలంచవలెను. తామసిక శ్రద్ధారూపము కృష్ణవర్ణమని చెప్పబడింది. ఇది మోహమును కలుగజేయును. విషాదమును వ్యక్తము చేయును. ఆలస్యము, అజ్ఞానము, దీనత్వము, భయము, వివాదము, పిరికితనము, కుటిలత్వము, క్రోధము, వంకరతనము, ప్రబలమైన నాస్తికత, ఇతరుల దోషములను వెతుకు స్వభావము ఇవన్నీయును తామస శ్రద్ధ యొక్క లక్షణములు. ఇట్టి లక్షణములతో కూడిన శ్రద్ధను తామసిక శ్రద్ధ అని పండితులు నిశ్చయించెదరు. ఈ శ్రద్ధతో సంబంధముండిన దాని వలన ఇతరులకు బాధను కలిగించు ప్రవృత్తి జాగృతమగును. అందువలన శుభమును కోరు పురుషులు సాత్విక శ్రద్ధను ఉపయోగించవలను. రాజసిక శ్రద్ధను నియంత్రించవలను. తామసిక శ్రద్ధను సర్వదా పరిత్యజించవలను. సత్వరజ స్తామసములను ఈ మూడింటి యందు దేనితో కూడా ప్రేమ ఉండకూడదు. ఇవి పరస్పర విరోధములు. అక్కడక్కడ వీటి కలయిక కూడా జరుగుచుండును. ఎక్కడను సత్వగుణము గాని, రజోగుణము గాని, తమోగుణము గాని ఒక్కటే ఉండదు. మూడును వెనువెంటనే ఉండును. అందువలన వీటిని అన్యోన్య అన్యోన్యాశ్రితములని చెప్పుదురు. నారద, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను, తృష్ణ, ద్వేషము, రాగము, అసూయ, ఈర్ష్య మొదలగునవన్నీయును శరీర వికారములు. ఇవి బయటకు వెళ్ళనంత వరకు మానవుడు పుణ్యాత్ముడు కాజాలడు. తీర్థాటనము చేసిన తర్వాత కూడా ఈ వికారమును నశించనిచో తీర్థఫలము కేవలము శ్రమయే అగును. రైతు ఎంతో పరిశ్రమతో పంట వేయును. సమతలము కాని భూమిని సుందరముగా తీర్చిదిద్దును. ఎక్కువ ధరను చెల్లించి కొనిన భూమిలో విత్తులు నాటును. మనసులో ఆశ పెంచుకొనును. రాత్రింబవళ్ళు పొలమును రక్షించుటయందు అలుపెరుగని పరిశ్రమ చేయును. అప్పుడు హేమంత ఋతువు వచ్చినది. పొలమునందు ఫలపుష్పములు పెంపొందినవి. ఇంతలో కావలి ఉండడి రైతు నిద్రించెను. పులులు, మృగములు మొదలగు అడవి జంతువులు వచ్చినవి. పంటనంతయు తినివేసినవి. నిస్సహాయుడగు గృహస్థుడు నిరాశ చెంది చతికిలబడెను. అటులనే మనోవికారములను దూరము చేయక తీర్థయాత్ర యొక్క పరిశ్రమతో కేవలము దుఃఖములనే అనుభవించవలసి వచ్చును. అది ఏ ఫలమును ఇవ్వలేదు. శాస్త్రాధ్యయనము వలన శ్రేష్టమగు సత్వగుణము ఉత్పన్నమగును, వృద్ధి చెందును. దాని ఫలితముగా తామసికమను పదార్థములందు ఆసక్తి కలగదు. రాజసిక, తామసిక రెండు వృత్తులను అది ఆపివేయును. లోభమున్నుట వలన ప్రబలమగు రజోగుణము ఉత్పన్నమగును. తమోగుణ సత్వగుణములను అది అణిచివేయును. మోహము వలన తమోగుణము ఉత్పన్నమగును. అది క్రమముగా వృద్ధి చెందసాగెను. సత్వగుణ రజోగుణములు రెండింటి మీద అది తన అధికారమును కలిగి ఉండును. ఒక గుణము రెండవ గుణమును అణచివేయును. ఈ ప్రసంగము నేనిప్పుడు విస్తృతముగా తెలిపెదను. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనసులో ధార్మిక భావములు జాగృతమగును. అప్పుడు రజోగుణ తమోగుణములతో ఆవిర్భవించిన బయటి విషయములేమియును చిత్తమునకెక్కవు. సదా సత్వగుణము చేత పుట్టిన అర్థములే చింతనకు వచ్చును. ఇవి తప్ప మిగతా అర్థములేవియును ఎదుటపడవు. ప్రయత్నము చేయనప్పటికీ ధర్మార్థములయందు, యజ్ఞములయందు అభిరుచి కలుగును. సత్వగుణము ఉదయించగా మోక్షమునందు అభిలాష గల పురుషుడు కేవలము సాత్విక విషయములనే కోరుకొనుచుండును. రాజస పదార్థములను కూడా కోరడు. తామస పదార్థముల జోలికి పోనే పోడు. ఇట్లు మొదట రజోగుణమును జయించి పిదప తమోగుణము మీద ఆధిపత్యము వహించును. కుమార, ఆ సమయమున శుద్ధ సత్వగుణము మాత్రమే స్థితమై ఉండును. రజోగుణము పెంపొందగా పురుషుడు సాత్విక సనాతన ధర్మమును పరిత్యజించి ఇతర ధర్మములను ఉపాసించుట మొదలుపెట్టును. అప్పుడు అతని హృదయమునందు రాజసమైన శ్రద్ధ ఇనుమడించి ఉండును. రాజసమైన శ్రద్ధ ఉదయించగా ధన సంపాదన, రాజసభోగములు అనుభవించుటకు మనస్సు కోరును. అప్పుడు అతని నుండి సత్వగుణము దూరముగా తొలగిపోవును. తమోగుణము కూడా అతనిని సమీపించును. తమోగుణము అత్యధికమైనప్పుడు వేదములందు, ధర్మశాస్త్రములందు మానవుడు విశ్వాసమును కోల్పోవును. మనస్సు తామస శ్రద్ధతో ధనమును దుర్వినియోగము చేయును. అతడు సర్వత్రా వైరబీజములను నాటును. ఎచటను అతనికి శాంతి లభించదు. మూర్ఖుడు
శరుడు కోపి అయి సత్వరజోగుణములను అవహేళన చేయును. ఇష్టం వచ్చినట్లు విస్తృతమైన భోగానుభవములయందు తిరుగాడుచుండును. ఎచ్చటను కేవలము సత్వగుణము ఉండదు. కేవలము రజోగుణమును ఉండదు. తమోగుణమును ఉండదు. ఈ గుణములన్నీ పరస్పర సాపేక్షములు. అందువలన ఒకచోట ఉండును. ఎక్కడనూ కూడా రజోగుణము లేకుండా సత్వగుణము అటులనే సత్వగుణము లేకుండా రజోగుణము నిలువజాలవు. పురుష పురుష శ్రేష్ఠుడగు నారద, తమోగుణము లేకుండా ఈ సత్వరజోగుణములు కూడా ఆశ్రయమును పొందవు. అటులనే సత్వరజోగుణములు లేకుండా కేవలము తమోగుణము కూడా ఎచ్చటను నిలువజాలదు. ఈ గుణములన్నీయు మిథున ధర్మమును కలిగి ఉండును. వీటి కార్యములందు భేదములున్నవి. అన్నియును ఒకదానితో ఒకటి ఆశ్రయించి ఉండును. సంపూర్ణముగా ఏ ఒక్కటి కూడా వేరుగానుండదు. ఒక గుణము వేరొక గుణమును ఉత్పన్నము చేయును. రజముతో కలిసి సత్వము, సత్వగుణముతో కలిసి రజోగుణము, ఈ రెండిటితో కలిసి తమోగుణము జంట జంటలుగా వ్యవహరించుచుండును. ఇట్లు ఒకటి ఇంకొక దానికి జన్మనిచ్చున్నదగును. కుండ నుండి మట్టి, మట్టి నుండి కుండ సిద్ధించినట్లుగను. ఈ గుణములు బుద్ధియందుండి పరస్పరము కోరికలను మేల్కొల్పుచుండును. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, విష్ణుమిత్రుడు ఈ మువ్వురును కలిసి ఒకానొక కార్యమును సఫలము చేయుదురు. లేక స్త్రీ పురుషులు ఇరువురి కలయిక చేత నూతన సృష్టి జరిగినట్లు గుణములు కూడా ఒకదానితో ఒకటి సంయోగమును చెందును. రజోగుణము కలియుట వలన సత్వగుణము, సత్వగుణము కలియుట వలన రజోగుణ, తమోగుణములు కలిసినప్పుడు సత్వరజోగుణములు రెండును జన్మించును. నారదుడు చెప్పెను. ఇట్లు తండ్రి సర్వోత్తమ గుణమును వివరించెను. ఇదంతయు వినిన తర్వాత నేను మరలా ఆయనను ప్రశ్నించితిని. నారదుడు అడిగెను, తండ్రి, మీరు గుణముల లక్షణములు తెలిపితిరి. మీ ముఖారవిందము నుండి వెలువడిన మధురమగు వాంగ్మయ రసమును నేను ఇప్పటి వరకు పానము చేయుచుంటిని. కానీ నాకు తృప్తి కలుగటలేదు. అందువలన గుణములను సమగ్రము పరిచయము చేసి నన్ను అనుగ్రహింపుడు. దానివలన నా అంతఃకరమునకు పరమశాంతి లభించగలదు అన్నారు. వ్యాసుడు పలికెను. రజోగుణము నుండి ప్రకటమైన జగత్కరయగు బ్రహ్మ మహాత్ముడగు నారదునకు తండ్రి గదా, కావున ఆయన కుమారుడు అడుగగా తండ్రి ఇట్లు పలుకసాగెను. బ్రహ్మ నుడివెను, నారద, నేను గుణములను వర్ణించదను వినుము. కేవలము సత్వగుణము ఎచ్చటను కనిపించదు. సకల గుణ సమ్మేళన రూపమే మన ఎదుటకు వచ్చును. ఉదాహరణమునకు సకల ఆభూషణముల చేత అలంకరించుకుని హావభావములతో కూడిన సౌందర్యవతి అగు స్త్రీ తన భర్తకు కామసుఖమునిచ్చును. ఆమె తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు కూడా విభిన్న భావములతో సంతసించెదరు. దానిని చూసిన సవతులకు అది మహా కష్టముగా పరిణమించును. అట్లే సత్వగుణము స్త్రీ రూపముననున్నప్పుడు దానితో రజోగుణ తమోగుణములకు సంబంధముండును. అప్పుడు రాజస తామస వృత్తులు ఉత్పన్నమగును. రజోగుణ తమోగుణములు స్త్రీ రూపమునున్నప్పుడు వాటికి సత్వగుణముతో సంబంధముండినచో సాత్విక వృత్తి ఉదయించును. ఒకదానితో ఇంకో దానికి పరస్పరము సంయోగము కలిగినచో దాని నుండి ఒక విలక్షణ వృత్తి ఏర్పడును. నారద, స్వభావమునందు ఆశ్రయమునకు అనుకూలముగా జాత్యంతర ఆవిర్భావము జరగదు. ఎక్కడైనను సంయోగానుసారముగానే వృత్తి ఉండును. ఒక సుందర యువతి కలదు. సిగ్గుపడుట, మధురముగా మాట్లాడుట, వినయముతో వ్యవహరించుట మొదలగు గుణములు ఆమెలో కలవు. ధర్మశాస్త్రముననుసరించి కామశాస్త్రమునందు ఆమె ప్రవీణురాలు. ఆమె ప్రవర్తనతో భర్త మిగుల సంతసించడివాడు. కాని సవతుల గుండెలు మండుచుండెను. ఆమెలో సకల సాత్విక అన్ని ఉన్నప్పటికీ ఈమె వ్యవహారము వలన అనేకులకు దుఃఖము కలుగుచున్నదని ప్రజలు చెప్పుకొనిడివారు. అట్లే సాత్విక గుణముల విషయమునందు కూడా వాటికి విపరీతముగా తామసిక గుణాభాసము కూడా జరుగుట స్వాభావికమే.
ప్రభుత్వము యొక్క సిపాయిలు దొంగలతో పీడింపబడుచు సజ్జనులకు సుఖమును చేకూర్చుదురు. కాని దొంగలకు వారితో గొప్ప దుఃఖము అనుభవించవలసి వచ్చును. అట్లే గుణములు కూడా స్వభావముననుసరించి అనుకూల, విపరీత భావములను ఉత్పన్నము చేయును. ఆకాశమున దట్టమైన మేఘములు అలుముకొన్నచో దుర్దినమని చెప్పుకొందుము. మెరుపులు మెరియుచుండును. మేఘములు గర్జించుచుండును. నాలుగు వైపులా అంధకారము అలుముకొని ఉండును. భూమి వర్షముతో తడియుచుండును. ఈ పరిస్థితిలో పొలము దున్నుకొను రైతుకు దుఃఖము కలుగును. ఇదే పరిస్థితి విత్తనములు వేసి మొక్కలు మొలిచిన రైతుకు ఆనందప్రదమగును. ఇంటి కప్పు కొరకు కంకర, కర్రలు మొదలగు సామాగ్రినంతయు ప్రోగు చేసుకుని, ఇంకా ఇంటి కప్పు వేయని గృహస్థునకు ఇట్టి వాతావరణము అధిక దుఃఖమును కలిగించును. కావున గుణములన్నీయు వారి వారి స్వభావములకు అనుగుణముగా, అనుకూల ప్రతికూలములుగా పరిణమించుచుండునని రుజువగుచున్నది. నాయనా, ఇప్పుడు ఆ గుణముల లక్షణములను తెలిపెదను వినుము. బాల్యమునందు ముక్కు, చెవులు, కన్నులు మొదలగు ఇంద్రియములు విషయముల వైపునకు మరలవు. అప్పుడు శరీరమున సత్వగుణ సామ్రాజ్యముండునని, అది స్వచ్ఛమని విశదమగును. ఆవులించుట, నిదురించుట, చేతులు కాళ్ళు కొట్టుకొనుట మొదలగు క్రియలు రజోగుణ ప్రభావమును కలుగును. ఏ మానవుని యందైనను రజోగుణమును అధికమైనచో అతడు కలిస్వరూపమును వెతుకుటయందును, గ్రామమునకు రాకపోకలు సాగించుటయందు లగ్నమగును. వివాదములందు చిక్కుకొనును. అట్టివాని చిత్తము మిగుల చంచలమగును. గ్రుడ్డివానినిగా మార్చెడు కామము ప్రబలమగును. తదనంతరము శరీర భాగములన్నీయు భారముగా తోచును. ఇంద్రియము ఇంద్రియములన్నీయు మూసుకొనిపోసాగెను. నిద్ర పట్టదు. నారదా, ఇవన్నీయు గుణముల లక్షణములుగా తెలుసుకొనుము. నారదుడు అడిగెను, తండ్రి, మీరు త్రిగుణములను భిన్న భిన్న స్వభావములు కలవని నుడివితిరి. ఈ మూడు ఒకే స్థానమున నుండి ఒకటి ఇంకొక దాని సహయోగముతో కార్యములను ఎట్లు నిరంతరము నిర్వహించుచుండును? రకరకములైన స్వభావము గల శత్రువులుందురు. ఇది నిశ్చితము. శత్రువులు పరస్పరము కలిసి ఎట్లు పనిచేయుదురు? దయచేసి ఈ విషయమును నాకు తెలుపుడు. బ్రహ్మ నుడివెను, నాయనా వినుము. నేను సత్వ రజస్తమములను మూడింటిని గురించి తెలిపితిని. ఈ గుణముల స్వభావము దీపము వంటిది. ఉదాహరణమునకు దీపము వెలుగును వ్యాపింపజేసి వస్తువులను కనిపించినట్లు చేయును. నూనె, వత్తి, జ్వాల ఈ మూడును విరుద్ధ ధర్మములు గలవి. దేనికిని దేనితోనూ సహచర్యం లేదు. అట్లే గుణముల విషయమును కూడా అవగతము చేసుకొనవలను. విరుద్ధ ధర్మము గల నూనెకు అగ్నితో సంయోగము కలుగును. వత్తి విరోధి అయిన నూనెతో పరస్పరము అగ్నితో సంయోగమును పొంది అన్నియును ఏకమై వస్తువులకు వెలుగునొసగెను. నారదుడు వచించెను, సత్యవతీ నందన వ్యాసమహర్షి, అట్లే ప్రకృతి నుండి గుణములన్నీయును ప్రకటితములు అగునని తెలుపబడినది గదా. అట్లే ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొనిన ఆ గుణములే జగత్తుత్పత్తికి కారణమగుచున్నవి గదా అని వ్యాసుడు నుడివెను. రాజా, నేనడుగగా నారదుడు ఈ సమస్త ప్రసంగమును విస్తృతముగా నాకు తెలిపెను. గుణముల సకల లక్షణములు వేరువేరుగా నుడివెను. వాస్తవమునకు ఈ సకల జగత్తు ఎవరి చేత వ్యాపించి ఉన్నదో ఆ దివ్యశక్తిని ఆరాధించవలను. కార్యభేదముతో ఆ శక్తియే ఒకసారి నిర్గుణముగా, మరొకసారి సగుణముగా విరాజమానురాలగును. నిరీహుడు, అవినాశి, పరమ పురుషుడు, పరమాత్ముడు పూర్ణుడై కూడా, అంతటా నిండి ఉండి కూడా సర్వతంత్ర స్వతంత్రకర్త కాడు. సదసత్ రూపమైన ఈ సకల ప్రపంచమును ఆ మహామాయయే సృష్టించును. బ్రహ్మ విష్ణువు శంకరుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు, అశ్విని కుమారులు, వసుగణములు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, వాయువు, పూష, స్వామి కార్తికేయుడు, గణేశుడు మొదలగు దేవతలు ఈ శక్తి చేత సంపన్నులై తమ తమ కార్యములను నిర్వహించుటకు సమర్థులగుచున్నారు. రాజా, ఆ పరమేశ్వరియే జగత్తునకు కారణము. నీవు ఆ దేవినే పూజించి భజింపుము. విధిపూర్వకంగా పరమభక్తితో ఆ దేవిని ఆరాధించుటయందే నిమగ్నుడవు కమ్ము.
ఆమెయే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సకల ప్రాణులకు అధిష్టాత్రి. అన్ని కారణములు ఆమె నుండియే ఉత్పన్నములగును. ఆమె సమస్త కోరికలు సఫలము చేయునది. శాంతస్వరూపిణి, అందరుకును ఆరాధించదగినది. పరమ దయాళువు. కేవలము ఆ జనని తన నామమును ఉచ్చరించగనే మనకి అభీష్ట వస్తువును నొసగును. బ్రహ్మ, విష్ణువు, శంకరాది దేవతలు పూర్వము ఆ తల్లినే ఉపాసించిరి. మోక్షమును కోరు అనేక మంది ఆత్మ సంయమనము గల తాపసులు ఆ దేవిని ఉపాసించిరి. ప్రసంగ వశమున అస్పష్టముగా ఆమె నామముని ఉచ్చరించినను ఆ మాత మనము కోరిన దుర్లభ వస్తువును కూడా మనకు ప్రసాదించును. అడవియందు వ్యాఘ్రము మొదలగు హింసక పశువులను జూచి భయపడి ఐ ఐ అని బిందురహితముగా నుచ్చరించినను ఆ దేవి మన మనోరథములని నెరవేర్చును. ఈ విషయమున సత్యవ్రత బ్రాహ్మణుని ఉదాహరణము మన ఎదుటనున్నది. పుణ్యాత్ములమగు మునులమైన మేమందరము సమావేశమై ఉంటిమి. అచటనే కొందరు విశేషజ్ఞులగు పురుషులు ఈ ప్రసంగమును గూర్చి చెప్పుచుండిరి. అప్పుడు నేను ప్రత్యక్షముగా నా చెవులతో విస్తృతముగా అన్ని విషయములను వింటిని. సత్యవ్రతుడను పేరుగల ఒక మహామూర్ఖుడుండెను. అతడు నిరక్షరుడు, బ్రాహ్మణుడు. అతడు ఒకానొక అడవి పంది నోటి నుండి విని ప్రసంగవశమున అతడు దానిని ఉచ్చరించెను. కాని అతడు అనుస్వారమును ఉచ్చరింపలేకపోయెను. కేవలము ఐ అని మాత్రమే ఉచ్చరించెను. అయినప్పటికీ అతడు దానితో గొప్ప విద్వాంసుడిగా మారిపోయెను. ఐకారమును ఉచ్చరించుట వలన దేవి భగవతి అతని ఎడల మిగుల ప్రసన్నురాలయ్యెను. దయాస్వరూపిణియగు భగవతి పరమేశ్వరి ఆ బ్రాహ్మణుని ఒక కవిరాజుగా మార్చివేశను. అదండి. సో, ఇంతటితో మనం ఇవాళ 7, 8, 9 అధ్యాయాలు చదువుకున్నామండి మూడో స్కందంలో. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం. అందరికీ నమస్కారం అండి.